చేస్తున్నారు. ఇప్పటికే చూస్తున్నాం అన్నాడీఎంకే 79 దిశగా కూడా వెడుతుంది. సో అంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 71 బీజేపీ సొంతం చేసుకుంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఎన్ని స్థానాల వరకు కూడా గెలుచుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు? గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ చాలా వరకు కూడా తమిళనాడులో పుంజుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఒకటండి, ఏమైతుందంటే ఈరోజు మనం ఈరోజు ఈ ఫలితాలు చూస్తా ఉంటే కరప్ట్ పాలిటిక్స్ ని, ఫ్యామిలీ పాలిటిక్స్ ని జనం ధిక్కరిస్తా ఉన్న అర్థమవుతా ఉంది డిఎంకే చూస్తే. ఎందుకంటే కరుణానిధి, స్టాలిన్, ఉదయనిధి, ఆయన కొడుకు కూడా ఈ మధ్య నేను తమిళనాడులో పనిచేసిన, నెక్స్ట్ ఆయన కొడుకు కూడా అంటా ఉన్నారు, ఉదయనిధి కొడుకు కూడా. అంటే ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ మా వల్ల కాదు, దీని నుంచి దూరం జరగాలన్నట్టు అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎర్లీ ట్రెండ్సే. ఇప్పటికి 79, 106 అంటే ఇప్పటికి 5, నేను ఇప్పుడు ఫోన్ చేస్తే 5-6 రౌండ్లలోనే నడుస్తా ఉంది. 5 నుంచి 10 రౌండ్ల మధ్యలో ఉన్నాయి అన్ని కూడా. అంటే ఇంకా ముందు ముందు ఏడీఎంకే కూడా పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు ఇప్పుడున్న టీవీకేది ఏంటంటే ఎంటైర్లీ డిఎంకే ఫెయిల్యూర్స్. డిఎంకే ఏం చేసింది ఇప్పటిదాకా? మొత్తం మీడియా మేనేజ్మెంట్, మీడియాని కొనేయటం, కరప్ట్ పాలిటిక్స్, ఫ్యామిలీ పాలిటిక్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇద్దరికి ఓటేసిండ్రు. ఒకటి ఏఐడిఎంకేకి, రెండోది విజయ్కి. దీంట్లో ఇంకా ముందు ఈక్వల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు చూస్తే ఇప్పుడు బీజేపీ పవర్ లో ఉన్నది ఒకటి, ఎన్డీఏ ఉన్నది పుదుచ్చేరి, ఇంకొకటి బీజేపీ పవర్ లో ఉన్నది అస్సాం. ఈ రోజు అస్సాం నిలబెట్టుకున్నాం మంచి మెజారిటీ తోటి. పుదుచ్చేరి ఎన్డీఏ రాబోతా ఉంది. ఇక మొత్తం చూసుకుంటే ఈ రోజు దేశ ప్రజల దృష్టి మొత్తం కూడా పశ్చిమ బెంగాల్ మీద ఉంది. ఎందుకంటే ఈ దేశం స్థిరంగా ఉండాలన్నా, ఈ దేశం ఇప్పుడు మనం ఎక్కడ చూసినా గానీ కులాల పరంగా, రాష్ట్రాల పరంగా ప్రాంతీయ తత్వాన్ని చేసుకొని జాతీయవాదాన్ని మర్చిపోతా ఉన్నారు జనం. ఈ జాతీయవాదాన్ని ఉంచాలా, ఈ దేశం స్థిరంగా ఉండాలంటే మనందరం కలిసికట్టు ఉండాలా, నార్త్ సౌత్ ప్రాంతీయవాదం కాదు అని చెప్పి ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చింది బీజేపీ. దానికి తగ్గట్టే ఈ రోజు హైయెస్ట్ సీట్స్ తోటి పశ్చిమ బెంగాల్లో రాబోతా ఉంది. ఇది రేపు జరిగే పాలిటిక్స్ కి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే మొన్నటిదాకా కష్టం అన్నారు, టీఎంసీ గెలవటం కష్టం అన్నారు, ఆడ మతం పరంగా విడదీసిన జనాన్ని. ఇంకొకటి కాంగ్రెస్ కూడా పతనం అయిపోయింది. ఈ దెబ్బతోటిగా కాంగ్రెస్ అంటే సరే యూడిఎఫ్ ఒకటి కేరళలో వచ్చిందంటే అక్కడ బీజేపీ మనం పెద్దగా దృష్టి పెట్టలేదు. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకునే దిశగా సాగినాం. ఓటింగ్ పర్సంటేజ్ మంచిగా పెరిగింది. ఇప్పుడు బోని చేయబోతా ఉన్నాం కేరళలో కూడా. మీకు కొన్ని ఉదాహరణలు చూస్తే కొంతమంది అంటా ఉన్నారు, ఇందాక కొన్ని ప్యానలిస్టులు ఇంటా ఉన్నా ఏమని, ఇది సౌత్ పార్టీ, నార్త్ పార్టీ. ఒకసారి మనం దయచేసి ఎవరు మాట్లాడినా ఈ సౌత్, నార్త్, ఈ మతం, కులం అనేది వదిలిపెట్టాలి. మనం ఎంతసేపటికి దేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి మాట్లాడాలి. ఇప్పుడు చూస్తా ఉన్నాం ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే, ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతా ఉంటే ఒకే ఒక్క దేశం ఇలా స్థిరంగా ఉంది. ఈ రోజు ఆ స్థిరత్వాన్ని నచ్చింది మన బెంగాల్లో కూడా. దానికోసం ఈ రోజు బెంగాల్లో లేకపోతే, ఈ రోజు బెంగాల్లో బీజేపీ రాకపోతే కొద్ది రోజుల్లో బెంగాల్ని వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది మంది. రేపు కేరళ పరిస్థితి అంతే ఉంది. ఈ రోజు ఎంతసేపటికి జనాన్ని విడగొట్టాలా, ఓట్లేయాలనే దగ్గర నుంచి మనందరం కలిసి కట్టుకుంటేనే ఈ దేశం బాగుంటది, మనం బాగుండాలా, ఈ దేశం విశ్వగురు కావాలనే అధికారంలోకి వచ్చింది ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి మీరు ఆలోచించండి, రేపు ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నిక అనేది, అస్సాం ఎన్నిక అనేది, ఈవెన్ దో తమిళనాడులో మార్పు అనేది, రేపు తెలంగాణలో బీజేపీ రావటానికి 100% అన్ని కలిసి వచ్చే అంశాలు ఇవన్నీ. సైదిరెడ్డి గారు ఒకటే ఒక ప్రశ్న. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అనే తేడాలు కొన్ని రాజకీయ పక్షాలు చేసినప్పటికీ, హిందుత్వ పార్టీ, హిందీ పార్టీ అనే విమర్శలు కొన్ని ఉన్నప్పటికీ, తమిళనాడులో బీజేపీ టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా టీవీకే దానికి ఒప్పుకోలే. బీజేపీతో దూరంగా ఉండడం వల్లనే ఇవాళ విజయం సాధించండి అనే ఒక అనాలిసిస్. దాంతోపాటు దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కూడా కర్ణాటక మినహా ఎక్కడ కూడా ప్రభావం చూపలేకపోతున్నది. దీనికి అసలు కారణం ఏంటి? ఈ ఎన్నికలలో కూడా పెద్దగా బీజేపీ ప్రభావం మీరు అంటున్నాడు ఓటింగ్ పర్సెంట్ 1-2% పెరిగితే పెరగవచ్చు, 1-2 సీట్లు వస్తే రావచ్చు, కానీ అధికారంకి వచ్చే అంత దగ్గర కావట్లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో 30 సంవత్సరాల కమ్యూనిస్టు పాలనను కూల్చి ఇవాళ 15 సంవత్సరాల మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చి గవర్నమెంట్కు రాగలిగింది బీజేపీ. త్రిపురలో కూడా రాగలిగింది కమ్యూనిస్టులను కూల్చి. కానీ కేరళ లాంటి దక్షిణ భారతదేశం రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ పుంజుకోలేకపోతుంది. 1980లో పుట్టిన పార్టీ, అంటే దాదాపు 45-46 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఇంకా దక్షిణాదిలో పాగా వేయకపోవడానికి గల కారణాలను పార్టీ ఇప్పటికైనా విశ్లేషించుకునే అవకాశం ఉన్నది. అంటే
పార్టీ విశ్లేషణ అంటే బీజేపీ అనేది రోజు రోజు దేశం కోసం పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్న పార్టీయే. ఇప్పుడు మీరు అన్నట్టు సౌత్ ఇండియాలో బాగా వేయకపోవడం అంటే సౌత్ ఇండియాలో ఎందుకు బాగా వేయలేకపోయినాం? తెలంగాణలో 8 సీట్లు ఆల్మోస్ట్ 50%, 38% ఓట్ షేర్ వచ్చింది. కర్ణాటకలో 2 సార్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసినాం. ఈ రోజు తమిళనాడులో కొద్దిగా ఓట్ షేర్ పెరగగలిగింది. మొన్న జరిగిన వాటిలలో కూడా మన ఎంపీ ఎన్నికలలో. కేరళలో అసలే స్థానం లేదనుకున్న కేరళ పార్టీలో ఈ రోజు 1-2 సీట్లతో రాబోతా ఉన్నాం. ఓటు షేర్ పెరిగింది. ఇంకొకటి మీరు పాత గత అనుభవాలు చూస్తే త్రిపుర లాంటి దగ్గర ఒకేసారి 0 నుంచి ఒకేసారి అధికారం ఏర్పాటు చేసినాం. అస్సాం లాంటి పరిస్థితి, నార్త్ ఈస్ట్ పరిస్థితి. ఈ రోజు మన బెంగాల్లో కూడా ఏమనుకున్నాం, ఒకప్పుడు ఈ కమ్యూనిస్టులే మొత్తం వెళ్తారు, కమ్యూనిస్టులు తప్ప వేరే వాళ్ళ పరిస్థితి లేదనుకున్నారు. అట్లాంటిది ఆ రోజు ఎవరైతే ఈ మమతా బెనర్జీ వచ్చిందో ఆ రోజు వచ్చింది కూడా బీజేపీ సపోర్ట్ తోటే. కాకపోతే తర్వాత ఈ విచ్ఛిన్న శక్తులు చేయటం, మళ్ళా మనం మతం అని మార్పులు చేయటం. ఇందాక మీరు అన్నది ఒక మాట, ద్రవిడ సిద్ధాంతం అని. విజయ్తో పాటు పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, పొత్తు పెట్టుకోలేదు అని. ఇవన్నీ అంటే రాజకీయాలలో ప్రతి ఒక్కరు పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, పొత్తు పెట్టుకుందాం చూద్దాం అంటారు. ఇంకొకటి నేను అక్కడ చూసిన ఈ ద్రవిడవాదం అనేది ఒట్టి ఫార్స్. ఏది 40 ఏళ్ల నుంచి ఒట్టిగా జనాల మైండ్లని మార్పు చేయడానికి ఒక ద్రవిడవాదం అని యూజ్ చేసుకొని అక్కడ చేస్తా ఉన్నారు. ఈ రోజు కొద్దిగా వాళ్ళు రియలైజ్ అవుతా ఉన్నారు, ద్రవిడవాదం కాదు, ఈ దేశం కావాలా మనకి. లేకపోతే ఈరోజు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఈ రోజు కన్వర్షన్స్ అయితేంది, మత ప్రాతిపదిక రాజకీయాలు అయితేంది, కేరళలో ఉన్న పరిస్థితులు అయితేంది, బెంగాల్లో ఉన్న పరిస్థితులు అయితేంది, ఇట్లయితే దేశంలో కొన్ని భాగాలను కోల్పోతాం. కాబట్టి ఇట్లాంటి వాటి అన్నిట్లలో చిన్న ఈ రోజు జనాలలో చాలా వరకు ఒక రకమైన అంటే చూస్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో మనం వేయాలా ఈసారి బీజేపీకి అనే దాంట్లో వచ్చింది. మొన్న మనం పోటీ కూడా తక్కువలో చేసినాం, 26 సీట్లలోనే చేసినాం తమిళనాడులో. అందుకని మనకు పొత్తు పెట్టుకున్న పార్టీ ఏడీఎంకే కూడా మంచిగా చేసింది. ఇప్పటికీ 5-6 రౌండ్లు 7 రౌండ్లే ఉన్నాయి. ఇప్పటికి ముందు మనం ఇంకా పెరగొచ్చు. ఆల్టర్నేటివ్ ఏడీఎంకేకి టీవీకేకి మధ్యలో ఉంది ఆల్టర్నేటివ్. ఏడీఎంకే అంటే వీ సపోర్టెడ్ ఏడీఎంకే. అందుకని రేపు ఖచ్చితంగా ఇప్పుడు ఒరిస్సాలో వచ్చినాం, ముందు ఒరిస్సాలో కూడా లేము. ఒరిస్సా కూడా కొద్దిగా మనకు పక్కనే ఉంది. వరుసగా ఒక్కొక్కటి రేపు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా 100% తెలంగాణ బీజేపీ ఖాతాలో పడబోతా ఉంది. పశ్చిమ బెంగాల్ రిజల్ట్ ఏదైతుందో రేపు తెలంగాణలో రిజల్ట్ అట్నే ఉంటది. వచ్చేంత వరకు ఇట్నే అంటారు. ఎవరు మాట్లాడినా బీజేపీ మీద విమర్శ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే రేపు ఒక్కొక్కటి ఈరోజు ఇన్ని సంవత్సరాలలో స్టేట్ కాంగ్రెస్ మన స్వాతంత్రం వచ్చిన నుంచి ఉన్న వాటిలలో కూడా కాంగ్రెస్ ఇంకా అడుగు పెట్టని స్టేట్లు ఉన్నాయి. కానీ బీజేపీ అడుగు పెట్టిన స్టేట్లు 2-3 ఉన్నాయి. ఈ నెక్స్ట్ 28 కల్లా 100% ఇప్పటికే కాంగ్రెస్ ముక్త్ భారత్ అయ్యే దాంట్లో ఉంది. సరే, ఒకటి ఎట్లా గుడిలో మెల్లలాగా చేసిన కమ్యూనిస్టులు మీద వ్యతిరేకత వల్ల కొద్ది గొప్ప రాబోతా ఉంది. కానీ మిగతా 2 స్టార్టాలు అయితే ఎవరిని అడిగినా చెప్తారు ఈరోజు. ఇది ఆంధ్ర, తెలంగాణ గాని మన కర్ణాటక గాని 100% ఓడిపోయేది గ్యారంటీ. కాంగ్రెస్ అనేది ముక్త్ కాంగ్రెస్ అయ్యేది గ్యారంటీ. రైట్ అండి, సైద్ రెడ్డి. రైట్. నర్రా విజయ్ గారు.